హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు విఎంఆర్ లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏదైనా విఎంఆర్ లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితే కోర్సు తీసుకోండి. నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8818883666 అండ్ 8863963665. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో భాగమైనటువంటి భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రస్తుతానికి మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మన ఛానల్ని విజిట్ చేస్తున్నారనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ suitable female candidates on contractual basis without right of regularization of service అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. భరోసా సెంటర్ అట్ మెదక్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులని 1 year పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయడానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ మనకి సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్, సపోర్ట్ పర్సన్, లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, రిసెప్షనిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రిసెప్షనిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇంటర్మీడియట్తో పాటు 2 years ఆఫీస్ ఎక్స్పీరియన్స్, ఫ్రంట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. 20 to 35 years మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. డిగ్రీ విత్ టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. 20 to 35 years మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎంకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. 16,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. బీఎస్సీ నర్సింగ్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. దీనికి కూడా 20 to 35 years మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇంకా లీగల్ సపోర్ట్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. 22,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్ఎం విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. 25 to 35 years మధ్యన దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే 35 to 55 మధ్యన దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సపోర్ట్ పర్సన్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. 18,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఎంఎస్ సైకాలజీ ఆర్ ఎంఎస్డబ్ల్యూ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 22 to 35 years మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. 23,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఎంఎస్ ఆర్ ఎంఎస్సి ఆర్ సైకాలజీ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 35 to 50 years మధ్యన ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆ పర్టికులర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మెదక్ డిస్ట్రిక్ట్లో, సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఒక ఆఫీస్లో మీరు ఈ నెల 18వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆ పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. సో పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ తెచ్చుకొని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.